అంటే నేను చెప్పేది ఏంటంటే భగవద్గీత వినుకుంటే మనం మన పిల్లల్ని సరైన మార్గంలో పెంచలేము. వాళ్ళకు ఉన్నటువంటి ప్రశ్నలకు మనం సమాధానం ఇవ్వలేము. మనకున్నటువంటి వాళ్ళ పిల్లలు అడుగుతారు వచ్చి, మా నాన్న మనకు ఇంతమంది దేవుళ్ళు ఏంది, 100 మంది దేవుళ్ళు, మిగతా వాళ్ళందరూ ఒకటే దేవుడు అంటున్నాడు కదా అని అంటారు. ఒక అమ్మాయి వస్తుంది, అవును నేనేదో వేదం చదవకూడదంట, వాళ్ళందరూ వాళ్ళ భగవద్గీత వాళ్ళ ఖురాన్ చదువుకోవచ్చు అంట, లేకుంటే వాళ్ళ బైబిల్ చదువుకోవచ్చు అంట, ఏమిటి అని అడుగుతుంది. సో మనం ఏదో ఐడోలాటర్స్ ఐడాల్ని పూజిస్తున్నామంట, వాళ్ళకి ఏమీ లేదంట, ఇదంతా రీజన్ మంచిదే కదా, వాళ్ళు చాలా సొఫిస్టికేటెడ్ రిలీజన్, అది మందంతా ప్రిమిటివ్ రిలీజన్ అనేటువంటి భావనలో ఉంటారు. ఎస్. మనది ప్రిమిటివా లేక పర్మిసివా? మరి ప్రిమిటివ్ రిలీజనా లేక టోటల్లీ ఎగాలిటేరియన్? అసలు దేవుడు అనేటువంటిది నువ్వు ఆ ఆకాశంలో కూర్చున్నటువంటి వ్యక్తి, నేను తప్ప మిగతావన్నీ ఫాల్స్, నేను తప్ప మిగతా దేవుళ్ళందరూ కూడా సైతాన్లు అంటే దేవుడు వేరే సైతాన్ వేరే అనేటువంటి భావన ఉన్నప్పుడు మరి దేవుడు అనేటువంటి వాడు లిమిటెడ్ పర్సన్ అవుతాడు కదండి. వాళ్ళ సిద్ధాంతంలో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే దేవుడికి ఎటర్నల్గా ఆల్వేస్ పర్మనెంట్లీ ఒక ఎనిమీ ఇస్ దేర్, సైతాన్ అనేటువంటి వాడు. మరి దేవుడు అనేటువంటి వాడు వ్యాన్ ఉంటాడు, సైతాన్ అనేటువంటి వాడు కూడా ఉంటాడు దేవుడి కంటే భిన్నంగా. మరి అలాంటప్పుడు దేవుడు అనేటువంటి వాడు బికమ్స్ ఏ లిమిటెడ్ పర్సన్ కదా. ఎస్. మన దగ్గర దేవుడు ఉంటే ఒక ఇన్ఫినిట్ ఎంటిటీ. అసలు సైతాన్ అనేటువంటి భావన లేదు మనలో. రాక్షసులు ఉన్నారు, రాక్షసులు ఉంటే దేవుడి సృష్టిలో మంచి చెడు ఉన్నటువంటి ఉన్నాయి కదా, ఆ మంచి చెడు వాళ్ళే రాక్షసులు, అంతేగాని వాళ్ళు కూడా దేవుడి సృష్టిలో భాగమే. అంతే అంతే, దేవుడే వాళ్ళని మళ్ళీ చంపుతుంటాడు. సో సైతాన్ రాలేదు. యమధర్మరాజును మనం ఏదో సైతాన్తో పోలుస్తుంటాం అప్పుడు టోటల్ ఇగ్నరెన్స్. యమధర్మరాజు ఇది పర్సన్, ఈజ్ అనే రిప్రజెంటేటివ్ ఆఫ్ ది లార్డ్ అనమాట. ఈజ్ యాక్చువల్లీ యమధర్మరాజు ఉంటే డిసిప్లినేరియన్, అతను ప్రపంచంలో డిసిప్లిన్ తీసుకురావడం కోసం ఉన్నటువంటి వాడు. సో ఆ విధంగా యమధర్మరాజు అనేటువంటి ఇది దేవుడికి వ్యతిరేకం కాదు, వన్ ఆఫ్ ది ఏజెంట్స్ ఆఫ్ గాడ్, అంతే. సో ఇది మనకు హిందూయిజం గురించి తెలుసుకోవాలంటే మన పిల్లల్ని మన మతంలో దీనిపైన సెల్ఫ్ ఎస్టీమ్ రావాలంటే మన పిల్లలు కూడా సెల్ఫ్ ఎస్టీమ్తో బతకాలి కదండి. పిల్లలు కూడా అరే వీ బిలాంగ్ టు సమ్ స్టూపిడ్ రిలీజన్ అనేటువంటి భావనతో ఇప్పుడు చాలా మంది అలా అవుతున్నారండి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. చాలా మంది వీ బిలాంగ్ టు ఏ స్టూపిడ్ రిలీజన్ అని. ముఖ్యంగా పేరెంట్స్ అండి, యంగ్ పేరెంట్స్ భగవద్గీత చదవకుంటే వాళ్ళ పిల్లలు వాళ్ళతో ఉండరు. భగవద్గీత చదవడం అంటే ఊరికేదో బుక్ మేమేదో పండితులు అనుకొని చదవడం కాదు, వినాలి. ఎవరన్నా చెప్పింది విని దాని అర్థం సరిగా చేసుకుంటే దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ఆన్సర్స్. ప్రపంచంలో ఎవరికైనా సమాధానం చెప్పొచ్చు, దేని గురించి అయినా సమాధానం చెప్పొచ్చు భగవద్గీత తెలుసుకుంటే. బికాస్ దెర్ ఇస్ నథింగ్ బియాండ్ దట్. వాడు ఎంత చెప్పినా వాడు ఫెయిత్ బట్టి చెప్పాల్సిందే. ఇదిగో మా దేవుడు ఇప్పుడు ఇట్లా చేసినాడు మా దేవుడు ఇలా అన్నాడు, ఒక ఫెయిత్ గురించి చెప్పాల్సిందే, కానీ లాజిక్ లేదు అందులో.